సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీనగర్ కాలనీలో శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం ప్రథమ వార్షికోత్సవాలు ఈ నెల 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ నెమిలికొండ వేణుమాధవ్ 6వ వార్డు గుండు రవికుమార్ ఆలయ కమిటీ అధ్యక్షులు గురుకుల నాగరాజ్ ప్రధాన కార్యదర్శి ఆటిపాముల ఆనంద్ ఆంజనేయులు భూష శేఖర్ రమేష్ సంగం రాములు జగదీష్ విజయ్ కుమార్ గణేష్ బామిళ్ల రవి సోమవారం ఉదయం 8 గంటల నుంచి మహిళలచే 108 కలశాలతో ఊరేగింపు స్వామివారి అభిషేకం ద్వైత దేవత హోమం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు మాడుగుల సర్వతం సర్వ పంతులు తెలియజేశారు. माधवानंद सरस्वती स्वामी भगवान सदाशिवपेटलो पंचमुख आंजनेय स्वामी कृष्णानगर కాలనీలో పోయిన సంవత్సరం పాల్గొన బహుళ పంచమి రోజున ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్టా మహోత్సవము అంగరంగ వైభవముగా జరుపుకున్నాము. ఆ ఆంజనేయ స్వామి దయతోని సంవత్సరం నుండి నిరంతరంగా పూజా కార్యక్రమాలు ప్రతి పౌర్ణమి రోజు అన్నప్రసాద వితరణ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దాన్ని పురస్కరించుకొని నాకు తెలిసి ఇప్పటివరకు సదాశివపేటలో 3 రోజుల వార్షికోత్సవం జరిగింది, చాలా తక్కువ. దాంట్లో ఈ కాలనీ వాసులు, ఈ కమిటీ వాళ్ళు, వేణుమాధవ్ గారు వీరంతా కలిసి కూడా మనం 3 రోజులు చేద్దామనే సంకల్పంతో 3 రోజుల కార్యక్రమం ప్రారంభించినాము. దాన్ని పురస్కరించుకొని మొదటి రోజు ఉదయం కలశాల ఊరేగింపు అయింది. ఇప్పటి వరకు గణపతి పూజ పుణ్యాహవచనం అయింది. ఇప్పుడే అరణి మథనం కూడా అయింది. ఇంకొద్ది క్షణాలలో ముఖ్య దేవత కలశ స్థాపన, దాని తర్వాత సహస్ర లాజా హోమం గణపతి హోమము ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం రాజోపచార పూజ కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే 4 గంటలకు హనుమాన్ చాలీసా ఉంటుంది. రేపు కూడా ఉదయం ఆంజనేయ స్వామికి ఈశ్వరుడికి అభిషేకము, రుద్రహోమము, మిగతా ముఖ్య దేవత హోమాలు ఉంటాయి. ఎల్లుండి ఆంజనేయ స్వామికి 11 లీటర్ల పాలు పంచామృతంతో అభిషేకము, అన్ని విగ్రహాలకు కూడా అభిషేకము, మహాకుంభాభిషేకము, పూర్ణాహుతి ఇవన్నీ ఉంటాయి. కావున రేపు అట్లాగే సాయంత్రం 5 గంటలకు మహిళామూర్తులచే సహస్ర కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలని ప్రార్థన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై పంచముఖి హనుమాన్ కి జై.